జెన్యున్గా ఫస్ట్ నాన్న అని చెప్పి మోసపోయింది. తర్వాత ఇమానువల్ కూడా దూరం పెట్టాడు నిన్న కూడా పాపము. సో మళ్ళీ ఆయుష కూడా వచ్చి టార్గెట్ చేసింది. ఇన్ని చేసినా ఆమె ఒరిజినల్గానే ఉంది కదా. తనుజ లాగా ఉంటే చాలు, సుమన్ శెట్టి లాగా ఉంటే చాలు, ఒక ఇమానువల్ లాగా ఉంటే చాలు, టాప్ 5కి వస్తారన్న. వీళ్ళలాగా వీళ్ళంతా వేస్ట్. 2 వారాల నుండి వెళ్ళిపోవాలి ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. ఆయుష బాగుందా తనుజ బాగుందంటే? తనుజ ఒక కాలు కోటి కూడా సరిపోదు. ఆయుష లాంటి వాళ్ళు ఇంకో 100 మంది వచ్చినా తనుజాకున్న క్యారెక్టర్ని కొనలేమన్నా. అలాంటి వైఫ్ దొరికితే దండం పెట్టుకొని తనుజాని ఫస్ట్ నుంచి అందరూ దూరం పెట్టారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళే కాదు, అప్పట్లో నాన్న అని చెప్తే ఆయన దూరం పోయాడు. ఫ్రెండ్ అని చెప్తే ఈయన దూరం పోయాడు. రీతు చౌదరి టిమోన్ కాదు ఇమానువల్ దూరం పోయాడు. తర్వాత రీతు చౌదరి ఫ్రెండ్ అని చెప్పి ఆమె దూరం పోయింది. ఒంటరిగానే పోరాడుతుంది కదా. ఒంటరిగానే పోరాడమ్మా, నువ్వు టాప్ 5లో ఉంటావు. నిన్ను అందరూ దూరం పెట్టినా జనాలు ఎవరు దూరం పెట్టట్లేదు. కంపల్సరీ టాప్ 5లో ఉంటావు. ఈ రోజు తనుజ ఫస్ట్ నేనేమనుకున్నా, తనుజానే నెంబర్ 1 అనుకున్నా, ఇమానువల్ నెంబర్ 2 అనుకున్నా. బట్ సుమన్ శెట్టి గారు వచ్చేసరి అసలు క్యాప్టెన్ అయినప్పుడు నీ అమ్మ అసలు రక్త వణికినాయి అన్న చేతులంతా. అంతమందికి వచ్చి సెకండ్ ఇచ్చి బాహుబలి రేంజ్ లో అదే చెప్పాను కదా, ఒక బాహుబలి అనే నేను అన్న ప్రవాసాన్ని చేస్తుంటే మనకి ఎట్లా థియేటర్లో గూస్ బంప్స్ వచ్చినాయి. సుమన్ శెట్టి ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఆ రేంజ్ గూస్ బంప్స్ వచ్చాయన్న. మళ్ళా మన పవన్ అన్న డిప్యూటీ సీఎం అయినప్పుడు వాడి అమ్మ డిప్యూటీ సీఎం అనే నేను అన్నప్పుడు కొన్ని లక్షల మంది ఎలాగైతే షేక్ అయ్యారో, ఈరోజు సుమన్ శెట్టి గారు అలా ప్రమాణ స్వీకారం చేస్తా అంటే 1,00,000 టీవీలు షేక్ అయినాయి ఈరోజు అయితే. ఆ రేంజ్ ఎలివేషన్ ఉన్నాయి. అంత మంచోళ్ళు అయినా వాళ్ళే గెలవాలి. కప్పు కూడా వాళ్ళే గెలవాలి. సుమన్ శెట్టి లాంటి వాళ్ళే గెలవాలి. అంటే సుమన్ శెట్టి చేసిన మంచి తిరిగి వచ్చి అన్ని కలిసి వచ్చి క్యాప్టెన్. అవును అదే చెప్తున్నాం కదా. అర్థమైన పులిహోరాలు కలపాల్సిన అవసరం లేదు, లవ్ ట్రాక్లు అవసరం లేదు, అర్థమైందా, బాడీలు అవసరం లేదు, పెద్ద పెద్ద గేమ్లు ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగా జెన్యున్గా ఉంటే ఇలా నువ్వే క్యాప్టెన్ అయ్యి నువ్వే కప్పు గెలుస్తావు అనే దానికి ఒక సుమన్ శెట్టి గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫేక్ గా ఎవరు ఆడుతున్నారన్న బిగ్ బాస్? ఓయమ్మ మస్తు మంది ఉన్నారు. ఎందుకులే వాళ్ళ ఫేక్ అని చెప్పి మళ్ళా పోటీ పడలేడు అనమాట. సో అందుకనేసి వీళ్ళు వీక్ అనేసి అనుకుంటున్నారు. కానీ ఆయన స్ట్రాంగ్ అయితే ఆయన అయితే 100% ఇస్తున్నాడు ఆయన గేమ్ అయితే. అంటే ఇప్పుడు ఆయుష కూడా ఫస్ట్ వచ్చి తనుజని సీరియల్ యాక్టర్ లా ఏడుస్తున్నావు అది అన్నది. ఇప్పుడు నిన్న ఒక చిన్న టాస్క్ ఓడిపోతేనే బల్ల గుద్దుకొని కొట్టుకొని మరి ఏడుస్తుంది. ఎలా చూడొచ్చు అంటే తను బయట చూసొచ్చింది. అంటే ఆల్రెడీ తను తమిళ్లో కూడా 65 days ఉన్నది కదా. సో నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆమెనైతే. ఇంకా ఎక్కువ ఆడుతుందేమో, ఇప్పుడున్న హౌస్ మేట్స్ కంటే ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ కదా, ఆల్రెడీ ఆడేసి వచ్చింది కదా. సో ఈమె గట్టి పోటీ ఇస్తుంది అందరికి అనేసి అనుకున్నాను. తనుజన్ కూడా టార్గెట్ చేసింది. అంటే నువ్వు అంటే సపోర్ట్ లేకుండా ఏది ఆడలేవని చెప్పేసి. నిన్న ఆయిషా కూడా అదే, సపోర్ట్ లేనిది కూడా ఏది ఆడలేదన్నమాట. తను ఒకని వేలు చూపించే ముందు తన గేమ్ ఏదో తను చూసుకోవాలి. అంటే ఒకటే సెకండ్ లో ఏడవడం, ఒకటే సెకండ్ నడవడం డ్రామా క్వీన్ అని కూడా అంటున్నారు. అది కరెక్టేనా? డ్రామానే తను. ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోయింది కదా బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది. సో గొడవ పడుతుంది, నవ్వుతుంది. రీతు చౌదరితో మొన్న చూసుకున్నట్లయితే బాసాన్లు తోమే దాంట్లో రీతు చౌదరికి ఆయిషా అందుకనేసి. ఇప్పుడు ఆయిషా ఏడుస్తున్నా కూడా తనుజని నామినేట్ చేసిన అన్నా కూడా తనే వచ్చి ఓదార్చింది కదా, అది ఎలా చూడొచ్చు? ఎవరు? ఆయిషాని తనుజ వచ్చి ఓదార్చింది కదా, అది ఎలా చూడొచ్చు? అదే తనుజాకున్న మంచితనమే తనకి శత్రువు అవుతుంది అనమాట. తను ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటుంది, కానీ ప్రతి ఒక్కరు మాత్రం తను ఫేక్ ఉంటుంది. తన యాక్టింగ్ సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి తను యాక్టింగ్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తనకున్న ఒరిజినల్ క్యారెక్టర్ అది. దాన్ని ఎవరు తప్పు పట్టేదానికి ఎత్తి చూపించలేరు అనమాట. తన యాక్టింగ్ కాదు, తన ఒరిజినలే అది. ఎందుకంటే బాండింగ్ పెంచుకుంటే వన్స్ ఎవరు కూడా వదులుకోలేరు అన్నట్టుగా తన బాండింగ్ పెంచుకునింది. ఆ బాండింగ్ ని కూడా వీళ్ళు అంటే నార్మల్ గా ఎగతాళి చేస్తున్నారు, నాన్న 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 అని చెప్పేసి. అంటే ఇప్పుడు బర్నీ గారితో దూరం అవ్వడానికి కూడా తన గేమ్ ఎఫెక్ట్ అవుతుందని దూరం అయింది అనుకోవచ్చా, లేదంటే కావాలని దూరం అయింది అనుకోవచ్చు? ఆల్రెడీ బర్నీ గారు చెప్పేశారు, నాకైతే ఎటువంటి బాండింగ్ వల్ల నా గేమ్ అయితే ఎక్కడ దెబ్బ పడలేదు. నా గేమ్ నేను ఏదో ఆడుతున్నాను, కాకపోతే బాండింగ్స్ అంటున్నారు కదా, బాండింగ్స్ అయితే నేను కొంచెము చూసుకుంటాను, జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. భరణి గారి గేమ్ అయితే ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు. తను ఇంతవరకు ఆడలేదు అనమాట. ఇప్పుడు నుంచి ఆడతానని చెప్పారు. మరి ఏం ఆడతారో ఏంటి అనేది చూడాలన్నమాట. అంటే ఆయిషా వచ్చేంత వరకు తనుజ ఇమాన్యుల్ మంచి ట్రాక్ గానీ మంచి కామెడీ గానీ ఉండదు. ఆయిషా వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చాక దూరం అయ్యాడు కదా, ఇది ఎలా అనిపించింది? అదే అంటున్నాను, వీళ్ళు బయట అందరు చూసేసి వచ్చి వన్స్ బాండింగ్ 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 ప్రతి ఒక్కరు బాండింగ్ చెప్పడం వల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో మన బాండింగ్ వల్ల బయట వేరే విధంగా పోర్ట్రే అవుతుంది అన్నందుకు వీళ్ళు కొంచెం బాండింగ్ సెపరేట్ పెట్టి గేమ్స్ మీద ఫోకస్ పెడతారనేసి నేను అనుకుంటాను ఈ వీక్ నుంచి కూడా. అంటే కావాలని ఇమాన్యుల్ తనుజని దూరం చేశారు అన్న ఫీలింగ్ వస్తుంది, మీకు అలానే అనిపించిందా? లేదు ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు. వన్స్ వాళ్ళకి ఆల్రెడీ రితు చౌదరి కొంచెం ఫ్రెండ్షిప్ వల్ల లవ్ కి సపోర్ట్ పెట్టిందనేసి
కొన్ని వీక్స్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ మనం చూసాము డిమాండ్ పవన్ కి సపోర్ట్ వెళ్ళింది. అప్పుడే దానికి బాండింగ్ పైన విరక్తి పుట్టింది అనమాట ఇమాన్యుయల్ కి అయితే. అంటే ఈ సుమన్ శెట్టి కెప్టెన్ గా విన్ అయితే హౌస్ మొత్తం వాళ్ళు ఓన్ విన్ అయినంత ఫీల్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది అదంతా చూద్దాం. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బయట ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఏం చెప్పారంటే సుమన్ శెట్టి వీక్, సుమన్ శెట్టి వెళ్ళిపోవాలా అన్నట్టుగానే మాట్లాడారు. కానీ సుమన్ శెట్టి అయితే అసలు వీకే కాదనమాట. తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అంటే చాలా మంది పెద్ద పెద్ద ప్లాన్ వేసుకొని మరి క్యాప్టెన్ అవుతున్నారు. సుమన్ శెట్టి మంచితనమే ఆయన క్యాప్టెన్ చేసినట్టు. అవును, ఆయన అందరితో మంచిగా ఉంటున్నారు. మింగిల్ ఎవరితోని అనేసి అన్నారు, కానీ ఆయన మింగిల్ అవుతున్నాడు, ప్రతి ఒక్కరిని ఓదారుస్తున్నాడు అనమాట. అంటే ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ పెట్టకుండా వాళ్ళు మనల్ని అన్నారు అన్న ఫీలింగ్ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని